తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ చాలా ముఖ్యమైనది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ పెద్ద ఎత్తున జరుపుతారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు సెలవులు కూడా ఎక్కువగానే ఇస్తారు. తాజాగా సెలవులకు సంబంధించిన ఓ కీలక ప్రకటన చేసింది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ. ఆంధ్రప్రదేశ్లో జనవరి 9వ తేదీ నుంచి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మొత్తం 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. ఒకవేళ సెలవు రోజుల్లో గనక తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్ని స్కూళ్లను హెచ్చరించింది. ప్రస్తుత సంక్రాంతికి ఏపీలో సెలవుల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి జనవరి 16 వరకు సెలవులుంటాయని అనుకున్నా ఆ తర్వాత ఈ మార్పు జరిగింది. ఈ నెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు 10 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. తిరిగి 19వ తేదీన స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. ఈసారి జనవరి 13వ తేదీన రెండవ శనివారం, 14వ తేదీ ఆదివారం భోగి పండగ, ఇక జనవరి 15వ తేదీన సంక్రాంతి పండుగలున్నాయి. 2 రోజులు సాధారణ పబ్లిక్ హాలిడేస్ కావడంతో 18 వరకు సెలవులు పొడిగించినట్టుగా సమాచారం. ఇక కాలేజీలకు జనవరి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉండే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో కూడా జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. ఈ క్రమంలోనే మిషనరీ స్కూళ్లకు తప్ప అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక తెలంగాణ సెలవులలో జనవరి 13వ తేదీన రెండవ శనివారం, 14వ తేదీన భోగి, 15 సంక్రాంతి, 16వ తేదీన కనుమ పండుగలు ఉన్నాయి.